మణిపూర్లో జరుగుతున్నది ఏంటి? జాతుల ఘర్షణనాలా మత జాతుల ఘర్షణనాలో తెలియదు. మేతీ తెగలు, మేతీ అనే ఒక తెగ ఉంది. వాళ్ళు హిందుత్వాన్ని ఇప్పటికీ పాటిస్తూ ఉంటారు, చాలా సిన్సియర్గా ఉంటారు. అలాగే అక్కడ ఉన్నటువంటి రెండవ తెగ వాళ్ళతోనే అసలు సమస్య వచ్చింది. వాళ్ళు వచ్చేటప్పటికి అక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో 80% కుకీ తెగ చేతుల్లో ఉంది. ఆ కుకీ తెగ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతాలకు మేతీల్ని రాకుండా చూస్తారు. మేము గిరిజనులవే అంటే వాళ్ళకి హక్కు కల్పించినటువంటి సందర్భంలో ఘర్షణ వచ్చింది. ఇప్పుడు అట్లాంటి సంఘర్షణ ఆదిలాబాద్ దగ్గర ముస్లింలకి గిరిజనులకి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి సంతల దగ్గర ముస్లింలు ఎక్కువగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉండటం, క్రమంగా 170 యాక్ట్ ఉన్నటువంటి ప్రాంతాలు గిరిజనేతరులకి అవకాశం ఉండదు. కానీ అక్కడికి వచ్చి మొదట స్థిర నివాసం ఏర్పరచుకుని ఇప్పుడు గిరిజనుడి మీద దాడి చేసినటువంటి ఉదంతంతో ఇప్పుడు గిరిజన సంఘాలు తీర్మానాలు చేయడం, ఆదివాసీ యువకుడైనటువంటి మర్సుకోల లక్ష్మణ్ మీద గిరిజనేతర వర్గం దాడి చేసింది అంటూ, ఆదివాసీ అస్తిత్వం మీద జరిగిన దాడంటూ ఇప్పుడు పెద్ద ఎత్తున ఏదైతే కొమరంభీం జిల్లా సిర్పూర్ యు మండలంలో మహాగాం శ్రీ గోండ్వానా పంచాయతీ రాయ్ సెంటర్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివాసులు తీర్మానం చేయడం, పోలీసు ఉన్నతాధికారులకు ఇవ్వడం అన్నటువంటి సంచలనం సృష్టించింది. వీళ్ళు తీర్మానం ప్రధానమైన విషయం ఏంటంటే ఏజెన్సీ మండలాలైన సిర్పూరు, జైనూరు, లింగపూర్ మండలాల్లో 170 పెసా చట్టాలను ప్రభుత్వ అధికారులు పకడ్బందీగా అమలు చేయాలి. మర్సకోల లక్ష్మణ్ మీద దాడి చేసిన ముస్లిం గిరిజనేతల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ద్వారా అతని కుటుంబానికి 10 లక్షల రూపాయల నష్టపరిహారం అందించాలి. మసీదుల పరిమితిని తగ్గించాలి, బహిరంగంగా పెట్టద్దు. అక్రమంగా వలస వచ్చిన గిరిజనేతర ముస్లింలని మైదాన ప్రాంతాలకు పంపాలి. మా గ్రామాల్లో ఐస్ క్రీమ్ ఇతర వ్యాపారాల కోసం వచ్చే ముస్లింలు గ్రామాల్లోకి రానియద్దు. వాళ్ళు ఎలాంటి వ్యాపారం చేయకూడదు. వలస వచ్చి అక్రమంగా భూములను ఆక్రమించిన వాళ్ళ భూముల్ని ఐటీడీఏ కోర్టు ద్వారా తిరిగి మాకు అప్పగించాలి. కత్తులతో కర్రలతో ఏజెన్సీ ప్రాంతం జైనూరులో భయంకరమైన వాతావరణాన్ని సృష్టించి ఆదివాసీ యువకుడైన మర్సుకోల లక్ష్మణ్ మీద దాడి చేసిన సమయంలో ఆ దాడిలో పాల్గొన్నటువంటి వాళ్ళ మీద అట్రాసిటీ హత్యానేరం కింద కేసులు నమోదు చేయాలి. జైనూరులో ఉండి ఆదివాసీల మీద దాడి చేసి భయంకరమైన వాతావరణం సృష్టించినటువంటి ముస్లింలకి ఈ ప్రాంతంలో జీవించే హక్కు లేదు, మైదాన ప్రాంతానికి వాళ్ళని పంపాలి, ప్రభుత్వమే బాధ్యత వహించాలి అంటూ తీర్మానాలు చేయడం అన్నటువంటి సంచలనం సృష్టించింది. దీన్ని ఎలా పరిష్కరిస్తారో చూడాలి.